9 నెలల రేవంత్ సర్కార్ పాలనలో తెలంగాణ మొత్తం ఆగమాగమైపోయింది. ప్రజలంతా కూడా రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మనకి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రదీప్ అండ్ ఉదయ్ అండ్ సందీప్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రదీప్ దగ్గరికి వెళ్దాం. ప్రదీప్, ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా పూర్తిగా ఆగమైపోయింది తెలంగాణ 9 నెలల్లోనే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎక్కడికక్కడ వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు. అన్ని వర్గాల ప్రజలు, ఒకవైపు రైతులు, ఒకవైపు విద్యార్థులు, ఒకవైపు ఉద్యోగులు, ఇంకొక వైపు అనేక వర్గాలకు చెందిన ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి మాకు సమస్యలు ఉన్నాయి, మాకు సమస్యలు పరిష్కరించండి, మీరు ఇచ్చిన హామీల మేరకు మిమ్మల్ని నమ్ముకొని మేము ఇదంతా చేసుకుంటా వచ్చినాం, కానీ ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి ఉంది. రుణాలకు సంబంధించి కావచ్చు, తాగునీటికి సంబంధించి కావచ్చు, కరెంటు కోసం కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి సాగునీటికి కూడా కావచ్చు, ఎక్కడ చూసినా సమస్యలు తప్ప ఇంకేమీ కనిపించని పరిస్థితి. సో కాకపోతే కొత్తలో వచ్చినాము, మాకు ఇంకా అడ్జస్ట్ అవ్వడానికి టైం కావాలి అంటూ ప్రభుత్వానికి కొంత టైం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎంత సమయం ఇచ్చినా 9 నెలలు అవుతుంది. 9 నెలలు గడిచినా కూడా ఎక్కడ ఎటువంటి మార్పు లేదు కదా. ఉన్న స్థితి కొనసాగించకుండా మళ్ళీ వెనక్కిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటిని కూడా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ప్రజలు ఆలోచిస్తున్నారా? మొత్తానికైతే ఒక ఆలోచన జరుగుతూ ఉంది. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు, 13 హామీలు ఇచ్చారు. ఇచ్చిన గత ప్రభుత్వంలో అమలు చేస్తున్నటువంటి వాటికి స్కీమ్కి సంబంధించి డబల్ చేస్తామని ప్రజలకు ఎక్కువగా ఆశలు చూపి ఈరోజు అయితే అధికారంలోకి వచ్చారు. మార్పు అంటే ఏదైనా ఇంకా 10 ఏళ్ల కాలంలో జరుగుతున్న దానికంటే భిన్నంగా మరేదైనా రేవంత్ రెడ్డి చేసి చూపిస్తారన్నటువంటి ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీని ప్రజలైతే అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ మార్పు అంటే ప్రజలు ఇంట్లో ఉన్న వాళ్ళు రోడ్డు ఎక్కుతారని ఊహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు రైతులు పెద్ద ఎత్తున రోడ్డును ఎక్కుతున్నటువంటి పరిస్థితి. వర్షాకాలంలో సాగునీటి ఏదైతే కాలువల ద్వారా వచ్చేటువంటి నీటి కోసం ధర్నాలు చేయాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పి రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొదటగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే కాళేశ్వరం జలాలు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 సంబంధించినటువంటి కాలువలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి తమ పంటలు ఎండిపోతున్నాయని చెప్పి రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. ఆనాడు బీఆర్ఎస్ అధినేత క్షేత్రస్థాయికి వెళ్ళి రైతులను పరామర్శించి ఎండిన పొలాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నీళ్లు విడుదల చేసిన తీరు కావచ్చు, లేదా కరెంటుకు సంబంధించి కూడా అనేక ఇబ్బందులు. కరెంటు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా ఉంది, ఇప్పుడు అదే స్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలోనే తెలంగాణ అన్ని శాఖలకు సంబంధించి కావచ్చు అన్నింట్లో అగ్రభాగాన నిలిచి దేశానికి ఒక తెలంగాణ దిక్సూచిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి ఉల్టా ఇప్పుడు 9 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిందనేది పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. విమర్శల పాలవుతా ఉన్నాం. ఇప్పటికే రైతులకు సంబంధించి రోడ్డున ఎక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ సంబంధించి 31,000 కోట్లకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తామని ప్రకటనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. కానీ జరిగింది మాత్రం కేవలం 17,000 పైచీలక కోట్లకు సంబంధించిన నిధులతో రుణమాఫీ చేశారు. 47 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పినటువంటి పరిస్థితి. కానీ కేవలం 22 లక్షలకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఏదైతే ఆంక్షలు లేవు, నిబంధనలు లేవు. ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తాము, ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము, ఎలాంటి అయితే రేషన్ కార్డు నిబంధన కానీ లేక ఇటువంటివి ఏమీ లేవు, కేవలం టెక్నికల్ ఇష్యూస్తో ఉన్నాయని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. చాలామంది ఆందోళన చెందుతున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు, మాకు రుణమాఫీ చేయాలని చెప్పి ఆందోళన బాట పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు గతంలో రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం ప్రతి రైతుకు సంబంధించి ఎకరానికి 5,000 ఇస్తున్నటువంటి పరిస్థితిలో 7,500 ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పింది. 7,500 ఇవ్వకపోగా ఇప్పుడు వానాకాలం సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం ఏదైతే రైతు భరోసా ఇస్తామని చెప్పినారో పెట్టుబడి సాయం అందించినటువంటి పరిస్థితి. దీంతో రైతన్నలు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎద్దేసిన వ్యవసాయం, అదేవిధంగా రైతేసిన రాజ్యం బాగుపడదనేటువంటి మాట ఉంటుంది. అదే పరిస్థితి ఈరోజు రైతులైతే అరగోసపడుతున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా మార్పు చేస్తాడేమో, రైతుకు అండగా నిలబడతాడేమని చెప్పినటువంటి పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఎరువుల కోసం, విత్తనాల కోసం గతంలో
ఎలా అయితే చెప్పులు పెట్టారో లేదా రైతులు అక్కడ ఉండి కాపలా ఉన్నారో అదే పరిస్థితి గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిందన్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. మరోవైపు తాగునీటి కటకట కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా 10 ఏళ్ల కాలంలో బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో అయితే మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి. గతంలో ఈ పరిస్థితి ఎన్నడూ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్నాయన్నటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున ఎస్ ప్రదీప్, అంటే గతంలో ఇటువంటి ఇబ్బందులు ఉండేవి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక అంత సాఫీగా జరిగిపోయిన పరిస్థితి. నిజంగా తాగునీటి కావచ్చు, కరెంటు కావచ్చు, వ్యవసాయానికి కూడా ఇటువంటి ఇబ్బంది లేని పరిస్థితి. ప్రజలు ఏం ఆలోచించారు, ఒక బెటర్మెంట్ కావాలి, ఉన్న స్థితి కంటే ఇంకొంచెం బెటర్మెంట్ కావాలి, ఇంకా మంచిగా బతకాలి అనే ఆలోచనతో. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అట్లాంటివి, నిజంగా ఉన్నదానికంటే ఇంకా మెరుగ్గా చేస్తామని చెప్తా వచ్చారు. దానికి ఆశపడి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.